హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాసవి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము శారీకి స్టోన్ లైన్ ఎలా అంటించుకోవాలనేది నేర్చుకుందాం. మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఈ శారీ మనం మొక్కమల్లి క్లాత్ వేసుకుని కుట్టుకున్నాం. ఇది స్టోన్ లైన్ 9 మీటర్లు. ఇలా డబల్ లైన్ వచ్చేసి 9 మీటర్లు. ఇది శారీకి సరిపడగా. ఈ మొక్కమల్లి క్లాత్ వేయడం చూడని వాళ్ళు పైన కనిపించే లింక్ని క్లిక్ చేస్తే ఈ శారీకి మొక్కమల్లి క్లాత్ ఎలా వేసాం అనేది వీడియో వస్తుంది, చూడొచ్చు. ఇది మన వీడియోలో మొక్కమల్లి క్లాత్ వేసి పెట్టుకున్నాం మనం ఈ శారీకి. ఇప్పుడు ఇది స్టోన్ లైన్ అంటించుకుంటున్నాం. ఇలా స్టోన్ లైన్ అంటించుకుని బాగా ఆరిపోయిన తర్వాత ఇప్పుడు అంటించేసుకుని రేపటికి బాగా ఆరిపోతుంది. ఆరిన తర్వాత వన్ సైడ్ పాదంతో ఈ సెంటర్లో పడేటట్టు కుట్టుకోవచ్చు. ఒకవేళ అలా వన్ సైడ్ పాదం ఒక్కొక్క మెషిన్కి పట్టదు. అలా పట్టని వాళ్ళు మామూలు పాదం మీదే మామూలు స్టిచ్చింగ్ తోటే 18వ నెంబర్ సూది పెట్టుకుని సెంటర్లో కుట్టు పడేలా కుట్టుకోవచ్చు. అలా కూడా కుట్టలేకపోతే సూది దారంతో కొంచెం గ్యాప్ ఇచ్చి కుట్టుకోవచ్చు. ఇది ఆరిన తర్వాత బాగా అంటుకుంటుంది. ఓకే, మనం ఇలా జరుపుకుంటూ మొత్తం శారీ అంతా అంటించుకోవచ్చు. ముందు ప్లెయిన్ శారీకి మొక్కమల్లి క్లాత్ వేసుకున్నాం. ఇప్పుడు స్టోన్ లైన్ వేసుకుంటున్నాం. ఇంక ఇక్కడ పూసలు కూడా వస్తాయి.
మనము ఆ పూసలు ఇంకో వీడియోలో చూద్దాం. ఇలా స్టోన్ లైన్ వేసుకున్న చీర పార్టీ వేర్ శారీ లాగా నైట్ టైం చాలా అందంగా ఉంటుంది. కరెక్ట్గా ఉండాలి, సైజు ఎక్కువ ఉండకూడదు. ఓకే, మనం ఇలా చీరంతా ఇలా స్టోన్ లైన్ అంటించుకుని కుట్టుకోవాలి. ఓకే, ఇలా పౌచింగు పైన కూడా అంటించాం. ఓకే, కుచ్చిళ్ళ వరకు. వంకర రాకుండా గమ్మంటించుకునేది కొద్దిగా సపోర్ట్ వరకే, ఎలాగా మిషన్ మీద కుట్టుకుంటాం మనం ఇది. ఓకే, మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.